ఫ్రెండ్స్ ఈరోజైతే మీకైతే ఒక బెస్ట్ లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా అమేజింగ్‌గా ఉంటది. ఇందులో ఏందంటే అంటే 2 డిఫరెంట్ స్టైల్ ఉంటది. అంటే బ్యాక్‌గ్రౌండ్ కొన్ని చేంజెస్ ఉంటది. ఒకసారి చూద్దాం. చాలా బాగుంది కాబట్టి మీరు నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా అమేజింగ్ అయితే ఉంది. మీరు మొత్తం వీడియో ఇంకా వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. 2 డెమోస్ పెట్టాను. ఇందులో 2 స్టైల్స్ ఉంటది. బాగా నచ్చుతుంది మీకు. డెఫినెట్‌లీ మర్చిపోకుండా చూడండి. ఓకేనా? ఈజీగా నేను కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకేనా? ఏందంటే ఒకవేళ మీ ఫోటో బ్యాక్‌గ్రౌండే పెడదామని అనుకుంటే మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోండి. లేదని అనుకుంటే నేనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఓకేనా? కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మిస్ అవ్వద్దు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడైతే ప్రాజెక్ట్ అయితే ఉంది. మనం 2 ప్రాజెక్ట్ ఉన్నాయి. ఒక దాంట్లో అయితే మనకు కార్టూన్ గర్ల్స్ ఇదైతే ఉంటది. ఓకే. ఇంకో దాంట్లో అయితే ఆహ్, నార్మల్ లిరిక్స్ ఉంటది. ఓకేనా? నార్మల్ లిరిక్స్ అయితే ఉంటది కాబట్టి ఓకే. ఈజీగా అయితే మీరైతే చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు మనమైతే ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఎగ్జాంపుల్‌గా లిరికల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటది. ఓన్లీ ఒక ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. ఓకే. ఈజీగా పెద్ద కష్టం లేకుండా. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు నేనైతే ఈ కెమెరా ఆఫ్ చేసుకోండి. కొంచెం బాగా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు మనం ఈ ఫోటో అయితే ఉంది ఒకటి చెప్తాను. కానీ బ్యాక్ సైడ్‌లో ఇంకో మనకు ఆహ్, ఒరిజినల్ ఫోటో కనిపిస్తుంది. కాబట్టి నేను మీకు ఏందంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఒకటి ఉంటది, మీకు డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఆ ఫోటోని ఇక్కడ పెడదాం చూపిస్తాను. ఈ ఫోటో. ఓకే. అంటే సబ్జెక్ట్ రిమూవ్ చేసిన ఫోటో ఇది. ఓకే. ఇప్పుడు మనమైతే కింద ప్లస్ సెకన్ మీడియాలోకెళ్ళిన తర్వాత నేనేం చేస్తానంటే ఒక ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటోని కరెక్ట్‌గా ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నా. ఓకే. దీని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా చెప్తాను. ఓకే. దాంతో పాటు దీనికి మనమైతే కింద అయితే ఒక చిన్న షాడో పెడదాం. అంటే లుక్ బాగా కనిపించాలంటే కొంచెం షాడో టైప్‌లో పెడదాం. ఒక రౌండ్ షేప్ తీసుకుందాం. దీన్ని ఇలాగైతే పెట్టి ఇలా మీ ఫింగర్ తోటి చేసుకోండి. దాని కలర్ అయితే ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి బ్లర్ అయితే ఇలాగైతే పెట్టుకోండి. కొంచెం చిన్న సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఓకే. ఇలా. ఓకే. దీని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఓకే. దీన్ని మనం దాని కింద పెడదాం. ఇప్పుడు చూడండి ఇలా వస్తది. స్టార్టింగ్‌లో అయితే మనకు ఇలా వస్తది. దాని తర్వాత యానిమేషన్ అయితే లిరికల్ అయితే ఇలా కనిపిస్తది. ఎండింగ్‌లో ఫుల్ ఫోటో అయితే కనిపిస్తది. ఇది మనకు ఫస్ట్ ప్రాసెస్. అంటే ఇది. ఇంకోటి మీకు కార్టూన్‌ది చూపిస్తాను. నాకు బాగా నచ్చిందది. అది మీరు డెఫినెట్‌లీ అయితే యూజ్ చేసుకోవాలి. మీకు బాగా నచ్చుతుంది కూడా అది. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఇది మనం ఈ ఫోటోని నేను రీప్లేస్ పెట్టుకుంటా. ఒక్క నిమిషం. ఓకే. పీఎన్‌జీనే ఉంటది. పీఎన్‌జీ కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు మనమైతే ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. ఇందులో అయితే కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఫస్ట్ అయితే కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది మీకు. ఇలా అయితే ఉంటది ఇది. ఇందులో లిరికల్ ప్లస్ ఇందులో ఏందంటే ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. ఒకవేళ మీకు నచ్చిన యాక్టర్స్ కానీ ఎవరైనా ఫోటో పెడదామంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫస్ట్ ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటున్నా నేను. ఓకే. ఎలా అంటే ఈ ఫోటో ఉంది. ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి నేను ఒక వేరే ఫోటో తోటి రీప్లేస్ పెడతా. ఈ ఫోటో రీప్లేస్ పెట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేసి బ్యాక్ వస్తా. ఓకే. బ్యాక్ వస్తే ఆ ఫోటో అంటే ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఇలా. ఓకే. మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇంకోటి పీఎన్‌జీ ఫోటో చేంజ్ చేద్దామంటే కెమెరా ఆఫ్ చేసి మాత్రమే చేంజ్ చేయండి. అయితే మీకు బాగా అడ్జస్ట్‌మెంట్ చేయనికి బాగుంటది. డెఫినెట్‌లీ అయితే మీరైతే ఆహ్, కెమెరా ఆఫ్ చేసి మీరు ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.